అందరికీ జై భీమ్. వెల్కమ్ టు దండోరా మీడియా. నేను మీ జయన్న మాదిగ. దేశంలో ఉన్న చట్టాలు, దేశంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్లు, అదే విధంగా అప్పుడప్పుడు గవర్నర్లు, రాష్ట్రపతులు ఇచ్చేటువంటి ఆర్డర్లు మరి అందరి కోసమా, కొందరి కోసమా, ప్రజల యొక్క ఆకాంక్షల్ని కొన్ని సందర్భాల్లో నెరవేర్చేటువంటి చట్టాలు, ఆర్డర్లు కూడా మనం చూసాం. మరి 1950లో ఆగస్టు 10వ తారీఖున వచ్చిన ఒక రాష్ట్రపతి ఆర్డర్ ఈ దేశంలో ఉన్న దళితుల యొక్క ఆశలను, దళితుల యొక్క జీవితాలని, దళితుల యొక్క మత స్వేచ్ఛను హరించిందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏంటా ఆర్డర్? 1950లో ఆగస్టు 10వ తారీఖున రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో, ఎవరైతే హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలోకి మారుతారో వారికి, దళితులకి వస్తున్నటువంటి రిజర్వేషన్ ఫలితాలు రద్దు అని చెప్పేసి ఆ ఆర్డర్ లో ఇచ్చినట్టుగా మనం చూసాం. ఈ ఆర్డర్ ప్రకారం చింతాడ ఆనంద్ అనేటువంటి ఒక పాస్టర్ వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరిస్తూ ఇతను క్రైస్తవుడు కాదు అని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడం మనం గమనించాం. సరే, ఈ 1950 ఆగస్టు 10వ తారీఖు వచ్చినటువంటి ఈ రాష్ట్రపతి ఆర్డర్ అనేటువంటిది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎవరు రిజర్వేషన్ ఫలితాలకు అర్హులు ఈ దేశంలో అంటే కేవలం హిందువులు, కేవలం బౌద్ధులు, కేవలం సిక్కులు మాత్రమే ఈ దేశంలో రిజర్వేషన్ ఫలితాలు అనుభవించడానికి అర్హులు. మొదట్లో 1950 ఆ మధ్య కాలంలో కేవలం హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళకే ఈ ఫలితాలు అందేవి. తర్వాత బౌద్ధులు పోరాటాలు చేయడం వలన 1996లో బౌద్ధుల్ని కూడా ఈ రిజర్వేషన్ ఫలితాలు అనుభవించడానికి మరి కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా అనుమతించింది. అదే విధంగా సిక్కులకు కూడా ఈ రిజర్వేషన్ ఫలితాలు అనుభవించడానికి కూడా అవకాశం కల్పించారు. ఈ 3 మతాలకు తప్ప ఎవరైతే హిందువులు ఉన్నారో, ఎవరైతే బౌద్ధులు ఉన్నారో, ఎవరైతే సిక్కులు ఉన్నారో, ఈ ముగ్గురికి తప్ప, ఈ 3 మతాల వారికి తప్ప ఈ దేశంలో రిజర్వేషన్ ఫలితాలు అనుభవించడానికి అవకాశం లేదు. ఈ చర్చ అంతా దేనికి అంటే, ఎవరైతే ఈ చింతాడ ఆనంద్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన నేను హిందూనే అని చెప్పేసి కోర్టుకు ఆయన వెళ్ళడం, మరి కోర్టు నువ్వు హిందువు కాదు, నువ్వు క్రైస్తవునివి అని ఆయన మరి కుల సర్టిఫికేట్ ని, దళిత సర్టిఫికేట్ ని ఈ మధ్యలో కలెక్టర్ గారు మరి ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ ని రద్దు చేయడం మనం చూసాం. సరే, ఈ విషయం కొంత పక్కన పెడితే, మరి హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలోకి వెళుతున్న ఓసీల యొక్క క్యాస్ట్, వారి యొక్క ఫలితాలు, రిజర్వేషన్ ఫలాలు, ఈ మధ్యలో ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది కదా, మరి ఈడబ్ల్యూఎస్ కోటా రద్దు కావాలి కదా, వాళ్ళ కుల సర్టిఫికేట్ రద్దు కావాలి కదా. కాదు, ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే వైశ్యులు ఉన్నారో, ఎవరైతే రెడ్లు ఉన్నారో, కమ్మలు ఉన్నారో, కాపులు ఉన్నారో వాళ్ళ యొక్క కుల సర్టిఫికేట్ క్యాన్సిల్ కాదు. కులానికి సంబంధించి వచ్చే ప్రయోజనాలు ఎటువంటి పరిస్థితుల్లో రద్దు కావు. నెక్స్ట్, బీసీలు ఎవరైతే ఉన్నారో హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్తే వాళ్ళ యొక్క కుల సర్టిఫికేట్ రద్దు కాదు. బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క రిజర్వేషన్ కూడా రద్దు కాదు. బీసీ ప్రయోజనాలు కూడా రద్దు కాదు. ఇంకోటి, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా క్రైస్తవ మతంలోకి వెళ్ళినా వాళ్ళ యొక్క ప్రయోజనాలు రద్దు కావు. అంటే రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చేటువంటి 7.5 రిజర్వేషన్ అలాగే కొనసాగుతుంది, వాళ్ళు క్రైస్తవులు అయినా కూడా. ఎస్సీ అట్రాసిటీ చట్టం వాళ్లకు వర్తిస్తుంది, క్రైస్తవులైనా కూడా. వాళ్ళ కులం మారదు. అదే విధంగా క్రైస్తవంలోకి స్వీకరిస్తున్నా, ఆచరిస్తున్న అట్రాసిటీ చట్టం కూడా మారదు. మరి ఈ దేశంలో కేవలం దళితులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది, దళితుల కులం మాత్రమే పోతుంది, దళితులకు మాత్రమే వారు పొందేటువంటి 15% రిజర్వేషన్ ఫలితాలు, అట్రాసిటీ చట్టము రద్దవుతుంది అని చెప్పేసి చెప్పడం 1950లో ఉన్న రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 25 ప్రకారం ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి మత స్వేచ్ఛని, మత స్వతంత్రాన్ని హరించేటువంటి ఆర్డర్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మిగతా వాళ్లకు లేనటువంటి ఈ ఆర్డర్, మిగతా వాళ్ళకు వర్తించినటువంటి ఈ ఆర్డర్, మిగతా వాళ్లకు మరి అనుకూలంగా ఉన్నటువంటి ఈ ఆర్డర్ ఎంతవరకు సమంజసం? నువ్వు దళితుని అయితే ఖచ్చితంగా ఈ వీడియోను నువ్వు చూడాలి, షేర్ చేయాలి. 10 మందికి ప్రయోజనకరమైనటువంటి ఈ వీడియోని పూర్తిగా చూసి మరి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎస్సీలకు మాత్రమే దళిత ప్రయోజనాలు, అట్రాసిటీ చట్టము అన్ని పోయి వారికి బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది. అంటే అందులో 1% రిజర్వేషన్ మాత్రమే. మామూలుగా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమని వస్తుంది? ఇండియన్ హిందూ మాదిగ, ఇండియన్ హిందూ మాల, ఇండియన్ హిందూ డక్కలి, ఇండియన్ హిందూ దాసరి, ఇండియన్ హిందూ ఆది ద్రావిడ, ఇలా క్యాస్ట్ లో వస్తాయి. కానీ
దళితులు ఎవరైతే క్రైస్తవ మతంలోకి వెళ్తారో వాళ్లకు ఇండియన్ హిందూ మాదిగ రాకుండా ఇండియన్ క్రిస్టియన్ మాదిగ, ఇండియన్ క్రిస్టియన్ మాల, ఇండియన్ క్రిస్టియన్ డక్కలి, ఇండియన్ క్రిస్టియన్ దాసరి, ఈ విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. అంటే క్రైస్తవ మతంలోకి మారిన కులం పోదు, కులం పుట్టుకతో వచ్చినటువంటిది. పోనీ క్రైస్తవ మతంలో ఎందుకు వీళ్ళు మరి ఈ ప్రయోజనం లేదని చెప్పేసి అంటున్నారంటే క్రైస్తవ మతంలో కులం లేదంటున్నారు. క్రైస్తవ మతంలోకి మారిన కుల సర్టిఫికేట్ లో ఏమని ఇస్తారు మీరు? క్రిస్టియన్ మాదిగా, క్రిస్టియన్ మాల అని కదా ఇస్తారు. ఈ దేశంలో ఎవరికి లేనటువంటి వెసులుబాటు, ఎవరికి లేనటువంటి మరి ఈ చట్టము దళితులకు మాత్రమే ఎందుకు ఉండాలి? దళితులు మాత్రమే ఎందుకు ఈ ప్రయోజనాన్ని పొందాలి? దేశంలో ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా మత స్వేచ్ఛని, మతాన్ని స్వీకరించి ఆచరించేటువంటి హక్కు ఉంది కదా. ఉంటే అందరికీ ఉండాలి, లేకపోతే ఎవరికి ఉండకూడదు. ఎస్సీలకు మాత్రమే, దళితులకు మాత్రమే, మాలా మాదిగలకు మాత్రమే, ఎస్సీలో ఉన్న 59 కులాలకు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ పోతుంది. ఎస్సీ అట్రాసిటీ చట్టం వర్తించదు. అదేవిధంగా ఎస్సీలకు రావాల్సినటువంటి ఫలితాలు ఉండవు. 50% రిజర్వేషన్ పోతుంది అని చెప్పేసి అంటే ఎంతవరకు సమంజసం? బీసీలకు వచ్చేటువంటి రిజర్వేషన్ 27% కూడా క్రిస్టియన్ అయినా అనుభవిస్తున్నారు. ఎస్టీలకు వచ్చేటువంటి 7.5 రిజర్వేషన్ కూడా క్రిస్టియన్ అయినా అనుభవిస్తున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ కోటాలో క్రైస్తవులుగా ఉండి ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా క్రైస్తవులు అయినప్పటికీ కూడా వాళ్ళ కులం మారదు, ప్రయోజనం మారదు. మరి వాళ్ళు అనుభవిస్తున్నారు కదా ఫలితాలు, ప్రయోజనాలు. దళితులకు మాత్రము ఎందుకు ఈ వివక్షత? రిజర్వేషన్ అనేటువంటిది వివక్షత, అంటరానితనం, వెనుకబాటుతనం, ఆర్థికంగా సమానత్వం సాధించడం కోసం ఇచ్చినటువంటిది ఈ రిజర్వేషన్ ఫలితాలు. దళితులారా, ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఈ వీడియోను పూర్తిగా చూసి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి మీరు గాన ఈ చట్టానికి వ్యతిరేకంగా మీరు మరి పోరాటం చేయకపోతే రాబోయే కాలంలో దళితులని దేశంలో అణగదొక్కేటువంటి ప్రమాదం చాలా ఉంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో పైన మీకు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయవలసిందిగా కోరుతుంది దండోరా మీడియా. థ్యాంక్ యూ.